వ్యూవర్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక వాట్సాప్ ట్రిక్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ ట్రిక్ యూజ్ చేసుకుని మీరు వాట్సాప్ స్టేటస్ని ఎటువంటి థర్డ్ పార్టీస్ యాప్స్ లేకుండా డైరెక్ట్గా మీ మొబైల్ గ్యాలరీలోకి వాట్సాప్ స్టేటస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో చాలామందికి ఈ ట్రిక్ తెలియక యూట్యూబ్లో వీడియోస్ చూసి వాట్సాప్ స్టేటస్ని డౌన్లోడ్ చేయడానికి థర్డ్ పార్టీస్ యాప్స్ వాళ్ళ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. సో ఈ వీడియోలో మనం ఎటువంటి యాప్స్ లేకుండా వాట్సాప్ స్టేటస్ని ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. సో మీరు ఎవరు వాట్సాప్ స్టేటస్ అయితే డౌన్లోడ్ చేయాలనుకుంటారో వాళ్ళు వాట్సాప్ స్టేటస్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ నేను ఇప్పుడు ఒక వాట్సాప్ స్టేటస్ కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకోగానే నాకు ఇక్కడ ఒక వీడియో అయితే లోడ్ అవుతుంది. సో ఈ వీడియో స్టేటస్ నేను నా మొబైల్ గ్యాలరీలోకి డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో డౌన్లోడ్ చేయడానికి మనకి ఎక్కడక్కడ ఆప్షన్ ఉండదు. సో ఇది ఆటోమేటిక్గా మీరు చూస్తున్నప్పుడే ఈ వీడియో మీకు మీ మొబైల్ గ్యాలరీలోకి డౌన్లోడ్ అయిపోతుంది. కాకపోతే అది హిడెన్ అయిపోతుంది. సో దాన్ని విజిబుల్ చేసే ట్రిక్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఈ వీడియో మీకు మీ గ్యాలరీలోకి డౌన్లోడ్ అవ్వడానికి పైన వైట్ లైన్ క్రాస్ అవుతుంది కదా, ఆ వైట్ లైన్ ఎన్ని వరకు క్రాస్ అయ్యే వరకు చూడండి. సో అలా చూసినట్టయితే మీకు ఈ స్టేటస్ డౌన్లోడ్ అయిపోతుంది. సో నా ఫ్రెండ్ నాకు ఇక్కడ 2 స్టేటస్ అప్లోడ్ చేశాడు. ఒక స్టేటస్ నేను ఆల్రెడీ చూసాను కాబట్టి నాకు అది ఆల్రెడీ నా మొబైల్లోకి సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు నాకు సెకండ్ స్టేటస్ రన్ అవుతుంది కాబట్టి ఇది కూడా మీరు డౌన్లోడ్ చేయాలనుకుంటే మీ గ్యాలరీలోకి ఈ స్టేటస్ కూడా ఎన్ని వరకు చూడాల్సి ఉంటుంది. సో ఇది కూడా నాకు వైట్ లైన్ చివరి వరకు క్రాస్ అవుతుంది. సో పైన మీరు గమనించినట్టయితే సో ఇది క్రాస్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే నాకు ఎన్ని వరకు వచ్చేసింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నాకు క్రాస్ అయిపోయింది. సో ఇప్పుడు నాకు ఆ వాట్సాప్ స్టేటస్ని నేను నా మొబైల్ గ్యాలరీలోకి డౌన్లోడ్ అయిందో లేదో చూపిస్తాను. సో ఈ వాట్సాప్ స్టేటస్ మీకు డైరెక్ట్గా మీ మొబైల్లో ఉన్న గ్యాలరీ ఓపెన్ చేసి చూస్తే మీకు ఈ వాట్సాప్ స్టేటస్ కనిపించదు. సో ఈ వాట్సాప్ స్టేటస్ ఎక్కడ కనిపిస్తుంది అంటే మీకు మీ ఫైల్ మేనేజర్లో కనిపిస్తుంది. సో ఇది మీకు ఇంటర్నల్ స్టోరేజ్లోకి డౌన్లోడ్ అవుతుంది. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి ఇంటర్నల్ స్టోరేజ్ సెలెక్ట్ చేసుకొని మీరు వాట్సాప్ ఫోల్డర్ ఓపెన్ చేయండి. సో వాట్సాప్ ఫోల్డర్లో మీకు మీడియా అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ మీడియా ఆప్షన్లో మీకు డాట్ స్టేటసెస్ అనే ఫోల్డర్ ఉంటుంది, కాకపోతే అది హిడెన్ అయిపోతుంది. సో ఈ విధంగా ఇది హిడెన్ అయిన వల్ల మీకు ఆ స్టేటస్ కనిపించదు. సో ఆ స్టేటస్ మీరు చూడడానికి మీరు ఏం చేయాలంటే మీ ఫైల్ మేనేజర్లో సెట్టింగ్స్ ఆప్షన్ ఓపెన్ చేయండి. సో ఆ సెట్టింగ్స్ ఆప్షన్లో మీకు ఒక్కొక్క మొబైల్లో ఒక్కొక్క దుక్కున ఉంటుంది. సో ఇక్కడ నాకు షో హిడెన్ ఫైల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ నేను ఎనేబుల్ చేసుకోవాలి. సో ఇలా ఎనేబుల్ చేసుకుంటే డాట్ స్టేటసెస్ అనే ఫోల్డర్ వస్తుంది. సో ఇది ఆఫ్లో ఉంటే కనుక మీకు డాట్ స్టేటస్ ఫోల్డర్ రాదు. సో ఇక్కడ చూడండి, సో నాకు ఫోల్డర్ అయితే కనిపించలేదు. సో ఇది ఎప్పుడు అయితే ఆన్లో ఉంటుందో సో మీకు హిడెన్ ఫోల్డర్స్ కూడా మీ మొబైల్లో కనిపించడం జరుగుతుంది. సో మీరు మీ మొబైల్లో సో హిడెన్ ఫైల్స్ అనే ఆప్షన్ ఎక్కడ ఉందో చూసి సెలెక్ట్ చేసుకొని ఆ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి. సో అలా ఎనేబుల్ చేయగానే ఇక్కడ డాట్ స్టేటస్ ఫోల్డర్ ఓపెన్ చేస్తే మనం ఇప్పుడు దాకా ఎవరెవరు వాట్సాప్ స్టేటస్ చూసామో ఆ వాట్సాప్ స్టేటస్ అన్ని మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి, నేను ఇందాక ఒక వాట్సాప్ స్టేటస్ చూసాను. సో ఆ వాట్సాప్ స్టేటస్ కూడా ఇక్కడ ఉంది. సో ఇందాక నేను చూసిన స్టేటస్ వచ్చేసి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందాక నేను చూసేసిన స్టేటస్ అయితే ఇది. సో ఈ స్టేటస్ నాకు ఈజీగా నా మొబైల్ గ్యాలరీలోకి డౌన్లోడ్ అయిపోతుంది. సో ఎటువంటి యాప్స్ లేకుండా మీరు ఈ ట్రిక్ని యూజ్ చేసుకుని డైరెక్ట్గా వాట్సాప్ స్టేటస్ని మీ మొబైల్లోకి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న టాపిక్ ఇదే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే సింపుల్గా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.